ఇన్స్పెక్టర్ గారు, ఆయన నన్ను కిడ్నాప్ చేయలేదు. అది నా ఇష్టానుసారంగానే జరిగింది. మా తల్లిదండ్రులు మా పెళ్లికి ఒప్పుకోకుండా మరో వ్యక్తితో బలవంతంగా పెళ్లి జరిపిస్తుంటే నేను నా ఫ్రెండ్ కళ్యాణ్ని రిక్వెస్ట్ చేశాను సార్, మా పెళ్లి ఎలాగైనా జరిపించమని. మరి ఆ నిజాన్ని అతను ఎందుకు ఒప్పుకోలేదు? ఈ 3 రోజులు మీరేమయ్యారు? నాకు నిన్ననే మైనారిటీ తీరింది, మేజర్ అయ్యాను. నాకు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకోవచ్చని కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడే రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుని వస్తున్నా. దయచేసి ఆయన్ని విడిచిపెట్టండి సార్. అలాగే. చూడమ్మా, నువ్వు ఇచ్చిన రిపోర్టు విత్డ్రా చేసుకో. అన్నయ్య, నాకు సొంత అన్నయ్య ఉన్నా కూడా ఇంత సాహసం త్యాగం చేసుండేవాడు కాదేమో. నువ్వు నాకు అన్నయ్యవే కాదు, మా పాలిటి దేవుడివి కూడా. మమ్మల్ని దీవించన్నయ్యా. 1000 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలన్నారు పెద్దలు.